హాయ్ హలో నమస్తే, నేను మీ గోపికృష్ణ. వెల్కమ్ టు టీచీ నౌ. ప్రస్తుతం ఉన్న సమాజంలో నైతికత అనేది లేదు. నైతిక విలువలు చాలా జీవితారిపోయాయి. మనకు మనం బ్రతికితే చాలు, మన పిల్లలు మన కుటుంబ సభ్యులు బాగుంటే చాలు అనుకుంటున్నారు. నైతికత అనేది చిన్నప్పటి నుంచే అలవాటు కావాలి. అది విద్యాధనం నుంచే ఉండాలి. దాని కొరకు మనతో పాటు నైతిక విలువల గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు శ్రీనివాస్ సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాండి, మీరు బాగున్నారా? బాగున్నా సార్. ఎలా ఉంది సార్ లైఫ్ జర్నీ? హ్యాపీ, వెరీ హ్యాపీ. అసలు నైతిక విద్య యొక్క ప్రాముఖ్యత ఏంటి సార్? నైతిక విద్య, ఈ మోరల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా కీలకం విద్యలో. అంటే మోరల్ వాల్యూస్ తోటి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ని మనం సమాజంలో భాగం చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా ఈ మోరల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇది మెయిన్గా ఏంటంటే పునాదుల నుంచే నైతిక విద్య చాలా కీలకమైంది. అంటే బేసిక్లీ అంటే స్కూల్ ప్రైమరీ ఎలిమెంటరీ నుంచే మన పురాణాలు ఇతిహాసాలకు సంబంధించి పెద్దలు కానీ గురువుల పట్ల కానీ ఏ విధంగా మనం అంటే మర్యాదపూర్వకంగా విలువలు ఇస్తూ మనం వాళ్ళని పెంపొందింపజేసుకొని ఆ విధంగా ముందుకు పోతే నైతిక విద్య అనేటువంటిది డెవలప్ అవుతుంది ఆటోమేటిక్గా. ప్రస్తుత వ్యవస్థలో నైతిక విద్య యొక్క విలువలు ప్రాముఖ్యత ఏంటి సార్? చూడండి, ప్రస్తుత వ్యవస్థలో ఒక దురవస్థ ఉంది ఈ నైతిక విద్యల మీద చెప్పాలనుకుంటే. ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే చదువు ఎందుకో తెలియకుండానే పలువురు డిగ్రీలు కంప్లీట్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే విద్యార్థి దశలో ఉపాధ్యాయులతో ఎలా మెలగాలి, పెద్దలతోటి ఏ విధంగా గౌరవపూర్వకంగా వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అనేటువంటి తెలియకుండానే కొంతమంది ఉద్యోగార్థులు అంటే ఉద్యోగ స్థాయిలో స్థిరపడుతున్నారు. ఇంకోటి ప్రేమకు అర్థం తెలియనటువంటి వయసులో చాలా విచిత్రం ఏంటంటే చాలామంది ప్రేమలో పడుతున్నారు. ప్రేమ అంటే ఏదో దాని డెఫినేషన్ తెలియదు. అదేవిధంగా దాంపత్యం ఉంది. కుటుంబం పట్ల ఎటువంటి ప్రాథమిక అవగాహన లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. పిల్లల్ని ఎలా పెంచాలో తెలియకుండానే పిల్లలు కనిస్తున్నారు. జీవితం విలువ ఎంత మాత్రం తెలియకుండానే ఏదో రకంగా జీవించేస్తున్నారు. ఈ విధంగా ఇప్పుడున్న వ్యవస్థలో ఈ నైతిక విలువలు విద్య అనేటువంటి అవగాహన లేకుండా మన సమాజం నిర్మితమై ఉందని చెప్పి మనం భావించవచ్చు. అసలు నైతిక విద్య యొక్క ప్రమాణాల గురించి ప్రాముఖ్యత ఏంటి సార్? చూడండి, మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ నైతిక విద్య అనేటువంటిది సమాజంలో ఎంతో కీలకమైంది. దీనికి అంటే సామాజికంగా చూస్తే ఈ అంశాన్ని విద్యాలయాలు సంబంధించిన యాజమాన్యాలు కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ విద్యను వ్యాపారంగా చూసేటువంటి దృక్పథం మారాలి. నైతిక విలువలు పాటించి విద్యార్థుల్ని ఆదర్శంగా నిలపడం, విద్యార్థుల్ని తీర్చిదిద్దడంలో కేవలం ఉపాధ్యాయులదే కాదండి, తల్లిదండ్రుల యొక్క పాత్రని భాగస్వామ్యాన్ని కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం సమాజంలో మార్పు అనేటువంటిది ఈ నైతిక విలువల్ని ఒక భాగం చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి మన ప్రభుత్వాలు ఉన్నాయి. స్వచ్ఛ భారత్ మాదిరిగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నైతిక భారత్ అనేటువంటి కార్యక్రమాల్ని గ్రామ స్థాయి నుంచే ప్రారంభించాలి. ఇంకోటి నైతిక విలువల శిక్షణ కేవలం విద్యార్థులకు ఇచ్చినంత మాత్రాన ఈ వ్యవస్థ పూర్తిగా మారిపోదండి. అందరికీ నైతిక విలువల ప్రాముఖ్యత అంటే ఓన్లీ చదువుకున్న పిల్లలకే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరికి, మహిళలకు, యువతకు, అందరికి కూడా ఈ నైతిక విలువలు తెలియజేసేలా ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక చేస్తే సమాజంలో భాగమవుతుంది. విద్యారంగంలో ముఖ్యంగా విలువల పతనం సామాజిక వ్యవస్థ అంతటికి కూడా మచ్చ తెచ్చే విధంగా ఉంది. కాబట్టి దీన్ని యూనివర్సల్గా టోటల్గా విద్యార్థులకే కాదు టోటల్ సామాజిక అంశంగా దీన్ని చూడాలి. నైతిక విద్యను పెంపొందించడానికి మార్గాలు ఏంటి సార్? నైతిక విద్యను పెంపొందించడం అంటే ముఖ్యంగా మనిషిని సామాజికంగా చూస్తే పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేటువంటిదే చదువు యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. అప్పుడే నైతిక విలువలతో కూడినటువంటి జీవన మార్గంలో వ్యక్తిగత బాధ్యతలు నిర్వహిస్తూనే సమాజ శ్రేయస్సుకు పాటుపడేటువంటి సమాజాన్ని మనం తయారు చేయగలుగుతాం. కాబట్టి దీంట్లో మరి మనం చెప్పుకుంటున్నట్టుగా కేవలం సమాజంలో ఈ స్కూల్ యాజమాన్యాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, విద్యావేత్తలు కావచ్చు, అందరూ కూడా ఈ నైతిక విలువల్ని మనం పాటింపజేస్తూ విద్యార్థులను ఆ విధంగా తీర్చిదిద్దే దిశగా మరి తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేస్తే
మనం ఖచ్చితంగా మనం అనుకుంటున్నటువంటి సామూహిక విలువల పరిరక్షణే లక్ష్యంగా ఈ నైతిక విద్యని దేశమంతా కూడా మనం తప్పనిసరి చేసి ఆ విధంగా ముందుకు పోతే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి విలువలతో కూడినటువంటి సమాజాన్ని మనం నిర్మితం చేసుకోవచ్చు, అందులో అనుమానం లేదు. మొక్కై వంగంది మానై వంగున అంటే విద్యార్థి దశ నుంచే నైతిక విలువలు నైతిక విద్యను అందిస్తే విద్యార్థులు క్రమశిక్షణగా ఎదిగి నైతికతతో అభివృద్ధి చెంది గొప్ప స్థాయికి ఎదుగుతారని మన మోటివేషనల్ స్పీకర్ శ్రీనివాస్ సార్ మనకి గొప్ప టాపిక్ పైన సమాచారాన్ని అందించారు. మీరు కూడా క్రమశిక్షణతో నైతిక విలువలతో నైతిక విద్యతో ఎదిగి గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటూ టీచీను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.